ఇక యూటర్న్ సర్కార్ చిత్ర విచిత్రంగా రేవంత్ రెడ్డి పాలన తీరు నిర్ణయం తీసుకోవడం ఆ వెంటనే రద్దు చేయడం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అదే పరిస్థితి మాటల్లోనే కాదు అధికారిక నిర్ణయాల్లోనూ అదే తీరు అదాని డబ్బుల నుంచి లగ్గాచెర్ల భూముల దాకా పదే పదే మాట మారుస్తున్న సర్కార్ 10వ తరగతి పరీక్షల విషయంలోనూ ఆగమాగం హైడ్రాను యూటర్న్ చేసిన రాష్ట్ర సర్కార్ మూసి వెంట ఉన్న ఇండ్లకు పరిహారం ఇచ్చేది లేదన్న సర్కార్ పరిహారం ఇస్తామంటూ పార్లమెంటుకు సమాధానం సర్కార్ తీరుపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం కనీస అవగాహన లేకుండా నిర్ణయాలని మండిపాటు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాడ నుంచి ఏం చేసింది 6 గ్యారెంటీలను పక్క పెట్టింది ఏం చేస్తుంది అన్నది అంటే హైడ్రా చేస్తా అన్నది మూసినది మీద ఉన్నటువంటి ఇల్లుగులో కొడతా అన్నది లగచర్ల భూములు తీసుకుంటాం అన్నది రామన్నపేట భూములు తీసుకుంటాం అన్నది ఏదైతే ఇవన్నీ ఏదైతే ఆ మేనిఫెస్టోలో పెట్టినటువంటి కార్యక్రమాలన్నీ ముందేసుకుంటుంది సరే ఆ కార్యక్రమాలన్నా ఏదైనా జనాలకు ఏమైనా ఉపయోగపడతాయంటే అవి కేవలం ప్రైవేట్ కంపెనీలకు ఉపయోగపడేది అంటే మన ప్రజల పీకల విసికి జనాలకు తిండి పెట్టే పరిస్థితులు అయితే అంటే ప్రైవేట్ కంపెనీలకు తిండి పట్టే పరిస్థితులు అయితే రేవంత్ రెడ్డి చేస్తున్నాడు ఎందుకంటే ప్రతి దాంట్లో ఇప్పుడు హైడ్రా ఏం చేసిండు అంగం వేసిండు పేద ధనిక ఏం తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఇల్లు కూలగొడతాం ఏదైతే ఆక్రమ కట్టడాలు ఉన్నాయి పర్మిషన్ లేకుండా కూడా ప్రతి ఒక్కరు కూలగొడతాం అన్నాడు దానిలో ఏం చేసిండు 4 ఒక 100-200 మందో పేద నీళ్ళు కూలగొట్టిండు మరి ఉన్నోళ్ళు ఎవరైనా కూలగొట్టిండు అంటే సయాన్ ఆయన తమ్ముడి ఇల్లుకే ఇప్పటివరకు ముట్టుకున్న దాఖలేదు ఇక ఈ మధ్యలో బక్క జడ్సన్ అన్న కూడా ఏదైతే హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఉన్నాడో ఆయన ఇల్లు కూడా ఏదైతే బఫర్ జోన్లో ఉన్నాయని ఆయన కూడా పోరాటం చేస్తుండే ఇప్పటివరకు దాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు సో ఇదేంటంటే డబ్బులు ఉన్న వాళ్ళకి ఒక లెక్క డబ్బులు లేని వాళ్ళకి లెక్క కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఏది పెట్టుబడులను ఉద్ధరించే ప్రభుత్వం అంటే పెట్టుబడిదారులకు ఉద్ధరిస్తుంది పెట్టుబడులు తెచ్చేది కాదు ఇది వాళ్ళ దగ్గర డబ్బులు ఎట్లా తీసుకోవాలి ఎట్లా మూటలు తీసుకోవాలనే ప్రయత్నంలోనే ఉంటుంది సో ప్రతి దాంట్లో కూడా యూటర్నే లగచర్లను అయితే వాస్తవంగా ఎంతమంది రైతులను అంటే వీళ్ళు తీసుకునేటువంటి ఏదైతే నిర్ణయాలు ఉంటాయో అనాలోచిత నిర్ణయాలు లేకపోతే వాళ్ళ స్వార్థం కోసం తీసుకునేటువంటి నిర్ణయాలు తెలియదు కానీ మొత్తానికైతే అక్కడ ఉన్నటువంటి రైతులు అయితే చాలా మొత్తంలో డిస్టర్బ్ అయ్యారు దానివల్ల అటు పోలీస్ అధికారులు ఇటు రెవెన్యూ అధికారులు కావచ్చు అటు ఇంకా సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు కావచ్చు లగాచర్ల రైతులు కావచ్చు లంబాడి తండ బిడ్డలు కావచ్చు ఇలాంటి అనాలోచిత నిర్ణయాల వల్ల ఈరోజు చాలా వరకు అయితే నష్టపోయారు మానసికంగా నష్టపోయారు శారీరకంగా నష్టపోయారు ఇక పాపం వాళ్ళ పరిస్థితి అయితే ఎట్లాంటి దిక్కుదోచని స్థితిలో ఉన్నది ఈరోజు వాళ్ళ భర్తలు జైల్లో ఉన్నారు ఇలాంటి సీఎం తీసుకునేటువంటి అనాలోచిత నిర్ణయాల వల్ల ఈరోజు రైతన్నలు సంఖ్యలేసి జైలుకు పంపించారు వాళ్ళకు ఏం తెలియదు అమాయకులాలు ప్రభుత్వం చేసినటువంటి గేమ్లో వాళ్ళు బలయ్యారు దీనికి ఎవరు రెస్పాన్సిబిలిటీ ఎవరు ముఖ్యమంత్రి కాదా స్థానిక ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కాదా మొత్తానికైతే ఈ అనాలోచిత నిర్ణయాలు తీసుకోడు మళ్ళీ దాన్ని యూటర్న్ చేసుకోడు ఇదే పని రేవంత్ రెడ్డికి పదే ఏదో జనాలకు వ్యతిరేకంగా పాలన చేస్తాడు మళ్ళీ ఏదో వాళ్ళు బుద్ధి చెప్తారు మళ్ళీ వెనుకకి వస్తాడు ఇదే జరుగుతుంది పదే జరిగేదంతా ఇదే హైకోర్టు మొట్టకాయలు ఇన్నిసార్లు పెట్టిన ప్రభుత్వం ఏదైతుందా అంటే అది ఈ రేవంత్ సర్కార్కే దక్కుతుంది హైకోర్టు కూడా దిగచ్చి అరే బాబు ఏంద్రా వాళ్ళ పరిస్థితి వాళ్ళ గోడేంది తెలుసుకోరా అంటే పరిస్థితులు అయితే ఇగో ఈ విధంగా ఉన్నాయి ఇక ఏఈ ఆస్తి 100 కోట్లు ఏసీబీ సోదాలో భారీ ఆస్తుల గుర్తింపు ఇక రంగారెడ్డి జిల్లా నీటిపారుదల శాఖ ఏఈ నికేష్ కుమార్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు జరిపారు తనిఖీలో నివ్వీరపోయేలా ఆస్తులు బయటపడ్డాయి ఏకంగా 100 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు ఆదాయానికి మించిన ఆస్తుల కేసుకు సంబంధించి శనివారం ఉదయం 6 గంటల నుంచి నికేష్ బంధువులతో పాటు సన్నిహితుల ఇళ్లలో కలిపి మొత్తం 19 ప్రాంతాల్లో తనిఖీలు చేస్తే మొత్తానికైతే 100 కోట్లు బయటపడ్డాయి ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు కూడా కంప్లీట్గా అధికారులు అనేటోళ్ళు బల్లల కింద చేతులు పెట్టి పైసలు అడుగుతున్నారు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే అవినీతి ప్రభుత్వం అని చెప్తుంటారు వాస్తవంగా ఈరోజు అదే కనబడుతుంది ప్రతిరోజు ఏ రోజు పేపర్ చూసినా కూడా ఏదో ఒక అధికారి అవినీతి వల్ల పడుతున్నానైతే అర్థమవుతుంది అంటే దీనికి బలయ్యేది వాస్తవంగా అధికారులే దాని ఇంకా ఈ నాయకులు లేరా నాయకులకు పోతలేమో ముడుపులు కాకపోతే బలయ్యేది మాత్రం అధికారులే అంటే పాలన ఏ విధంగా అనేది ఉన్నదనేది ఇక్కడ అర్థమవుతుంది అంటే అధికారులు కూడా ప్రతిరోజు కూడా రిపీట్ అవుతున్నది అంటే అర్థమవుతుంది అక్కడ ప్రభుత్వమే వాళ్ళని ప్రోత్సహిస్తుంది అంటే వాస్తవంగా ఏసీబీ చాలా పని మెరుగ్గా చేస్తున్నది కాబట్టి ఈరోజు ఇలాంటి అవినీతి అధికారులు బయటపడుతున్నారు తప్ప మరేది కాదు ఖచ్చితంగా
ఈ అవినీతి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఖచ్చితంగా బయటికి ఎక్కే ప్రయత్నం అయితే ఖచ్చితంగా వైఆర్టీవీ చేస్తుంది, ప్రతి క్షణం చేస్తుంది. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా కూడా మీ సంబంధించి మిమ్మల్ని ఎవరైనా అవినీతి అధికారులు మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తే, మిమ్మల్ని మనోవేదన గురి చేస్తే మాకు ఫోన్ చేయండి, మమ్మల్ని సంప్రదించండి. ఖచ్చితంగా మీ తరపున మేము పోరాటం చేస్తాం, ఖచ్చితంగా మీ తరపున మేము నిలబడతాం. ఇక టీజీపీఎస్సీ చైర్మన్గా బుర్ర వెంకటేశం నియామకంపై గవర్నర్ సంతకం. డిసెంబర్ 3న బాధ్యతలు తీసుకునే ఛాన్స్. 2030 వరకు పదవిలో కొనసాగనున్న బుర్రా. ఇక మరో 2 రోజుల్లో ముగినున్న మహేందర్ రెడ్డి పదవీ కాలం.